తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. పల్లెలు పట్టణాల్లోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి హనుమకొండ జిల్లా గోపాల్పూర్ లస్కర్ సింగారం కంటి వెలుగు వైద్యాధికారి దుర్గా ప్రసాద్తో మా వరంగల్ ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. జిల్లా కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం వైద్యులు కంటి చికిత్స కోసం, కంటి పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సార్ చెప్పండి, నిజంగా ఈ కంటి వెలుగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా నేను డాక్టర్ బి దుర్గా ప్రసాద్ అండి, వైద్యాధికారిని. ఇక్కడ మన కంటి వెలుగు లష్కర్ సింగారము జెడ్పీ స్కూల్లో కంటి వెలుగు ప్రోగ్రాంలో ఉన్నాను. మెడికల్ ఆఫీసర్, క్యాంప్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నాము. మేము మా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గారి ఆదేశానుసారము మనము సిరంగి సునీల్ కుమార్ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను, కంటి వెలుగు ప్రోగ్రామ్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిన్ననే మేము ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ ముందు మేము మామూలుగా అందరి ఆశాలు ప్లస్ ఆర్పీలు అందరూ కలిసి ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రాలు ఇచ్చి మొత్తము రోజుకి టార్గెట్ వైజ్ మనము 100 టార్గెట్గా ప్రభుత్వం నిర్ణయించింది. 100 టార్గెట్గా పెట్టుకొని మేము ప్రజలందరినీ మొబిలైజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. చెప్పండి, అంటే నిజంగా కూడా ఒకేసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నిపుణులైనటువంటి ఎవరైతే కంటి పరీక్షలకు సంబంధించినటువంటి వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉందా లేదా, అంటే ఏ ఆధారంగా వాళ్ళను ఇంత ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది, వాళ్ళకి ఏమైనా ప్రత్యేక శిక్షణ ఇచ్చిందా, ఏ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది? మేము ముఖ్యంగా ఏంటంటే మా డిఎంఎన్హెచ్ఓ గారి తరఫున హన్మకొండ డిస్టిక్లో మనము కంటి వెలుగు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్గా మేము హైదరాబాద్లో సరోజినీ నాయుడు హాస్పిటల్ మరియు బెంగళరావు నగర్ ట్రైనింగ్ సెంటర్లో 2 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి ప్రతి ఒక్క అంటే మనకు అనటామికల్గా కానీ ఫిజియలాజికల్గా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా డిసీజెస్ ఉన్న వాటికి మనకు యాంటీరియర్ ఛాంబర్ చూడటము, టార్చ్ ద్వారా చూడటంలో అత్యంత ప్రావీణ్యత పొంది ఇక్కడికి వచ్చినాము. అమ్మ చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది ఈ పరీక్షలు చేసుకోవడానికి వచ్చారు? ఎంతమందిని ప్రాబ్లమ్స్గా మీరు గుర్తించారు? అంటే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ ఎంతమందికి గుర్తించారు? మీరు ఎలాంటి సమస్యలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి? ఇంకా రీడింగ్ క్లాసెస్ ఇచ్చాము. మీరు ప్రత్యేకమైనటువంటి శిక్షణ తీసుకున్నారా అసలు? అంటే దీని మీద మీకు ఎన్ని రోజుల పాటు మీకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం? మేము సరోజినీ హాస్పిటల్కి వెళ్ళినాం. 2 days అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ నాది డిప్లొమా అయిపోయింది, RESలో ట్రైనింగ్. కంటి వెలుగు కార్యక్రమం వల్ల మొత్తానికి కంటి సమస్యలు ఉన్నటువంటి సాధారణ ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలతో పాటు వృద్ధులకు ఎక్కువగా ఉపయోగం జరిగేటువంటి అవకాశాలని మొత్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు కళ్ళ జోళ్లను ఇవ్వడం, అదేవిధంగా ఒకవేళ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే ఉచితంగా ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితులను ఇక్కడ నుండి రెఫర్ చేసినటువంటి వాళ్లకు రీజనల్ ఐ హాస్పిటల్, అదేవిధంగా ఇంకా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రులకు తీసుకెళ్లేటువంటి అవకాశాలని అనేటు వైద్యులు చెప్తున్నారు. వాళ్ళకు కంటి సమస్యలు, చాలామందిని కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించినట్లు కూడా చెప్తున్నారు వైద్యులు. కెమెరామెన్ పాషాతో జితేందర్, 6 TV, వరంగల్.